మనం ఈ వీడియోలో న్యూరోపతి ఎన్ని రకాలో తెలుసుకుందామండి. మోస్ట్ కామన్ గా కాలు చేతులు తిమ్మిర్లుగా ఉండటం, చెప్పులు జారిపోవటం, చేతిలో వస్తువులు జారిపోవటం కంప్లైంట్స్ తో వస్తూ ఉంటారు. అదర్ కాజ్ ఆఫ్ న్యూరోపతిలో మోస్ట్ కామన్ గా మనం చూసేది ఫేషియల్ పాలసీ. ఇది ఫేషియల్ నర్వ్ అనే నర్వ్ డిజార్డర్ వల్ల వస్తుంది. ఇందులో మనం మూతి ఒకవైపు పెట్టడం, కన్ను మూత పడపోవటం అనేది జరుగుతూ ఉంటాయి. దీన్ని మనం కామన్ గా బెల్స్ పాలసీ ఆర్ ముఖవాతం అంటాము. ఇంకో సమస్య అండి ముఖ భాగంలో వచ్చేది. చాలా మంది ఇది పంటి డాక్టర్ల దగ్గరికి వెళ్తా ఉంటారు. వీళ్ళకి షాక్ కొట్టినట్టు, పిన్నుతో గుచ్చినట్టు పెయిన్స్ వస్తూ ఉంటాయి. దీన్నే మనం ట్రైజెమినల్ న్యూరాలజీ ఆర్ ట్రైజెమినల్ న్యూరోపతి అంటాం. దీని కారణం అనేది మనం చూసుకోవాలి. ఇది న్యూరోపతి అని తెలియక పంటి నొప్పి అనుకొని పళ్ళు పీకేసుకొని ఒకవైపు జా అంతా వేకెంట్ అయిపోయాక మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంకా చెయ్యి భాగంలో వచ్చే మోస్ట్ కామన్ న్యూరోపతి అంటే మనకి కార్పల్ టనల్ సిండ్రోమ్. వీళ్ళు ఎక్కువగా ఒబీస్ లో ఉండే వాళ్ళు వస్తారు. థైరాయిడ్, షుగర్ ఉన్న వాళ్ళలో ఇది కనపడతా ఉంటది. ఇది ఒక రకమైన ఫోకల్ న్యూరోపతి. మీడియన్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వస్తూ ఉంటుంది. ఇట్లా ప్రధానంగా నైట్ టైం నిద్రపోయేటప్పుడు చెయ్యి తిమ్మిరిగా ఉంటాం, ఏదైనా చిన్న చిన్న పనులు చేసి చెయ్యి తిమ్మిరిగా ఉంటుంది. ఎక్కువైపోయినప్పుడు చెయ్యి చచ్చు రావటం, దాంతోపాటు చేతులు వస్తువులు జారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫైనల్ గా అండి ఫుడ్ డ్రాప్ అండి. ఇది మనకి పెరోనియల్ నర్వ్ పాలసీ వల్ల వస్తుంది. ఇది కాలి భాగంలో వస్తూ ఉంటుంది. నడుస్తుంటే మనకి చెప్పు జారిపోవటం, ఎగుడు దిగుడు నేల మీద నడవలేకుండా ఉండటం, ఏదైనా గట్టు దాటాలంటే దాటలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నర్వ్ అనేది పెరోనియల్ నర్వ్ మనకి సూపర్ఫిషియల్ గా కాలి భాగం కంప్రెషన్ వల్ల వస్తుందండి. థ్యాంక్ యూ.